హలో 90s కిడ్స్. ప్రతి ఒక్కరికి వారి చిన్ననాటి జ్ఞాపకాలు మంచి తీపి గుర్తులు. వాటిలో 90s కిడ్స్ యొక్క చిన్నతనం కొంచెం ప్రత్యేకమనే చెప్పాలి. దానికి కారణం వారి ఆటలు అల్లర్లు ఒక భాగమైతే, కాలమానంలో జరిగిన మార్పులు ఇంకో కారణం. అబ్బో, వాటి గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. గోళీల ఆటలతో మొదలైన వారి సరదా ఆటలు కాస్త కంప్యూటర్లో వీడియో గేమ్స్ వరకు మారాయి. చలికాలంలో ఉదయాన్నే చలిమంటలు, వానాకాలంలో వర్షంలో కాగితం పడవలు, వేసవికాలంలో వీధుల్లో ఆడిన ఆటలు వారి గొప్పతనం. సోషల్ మీడియా పేరుతో ప్రతి అప్డేట్ని ఫోన్లలో, టీవీల ద్వారా తెలుసుకోవడం కంటే, అందరూ కలిసి రేడియో చుట్టూ గుమిగూడి పాటలు వింటూ వార్తలు తెలుసుకోవడంలో ఉండే గొప్ప అనుభూతి 90s కిడ్స్కే బాగా తెలుసు. రూపాయి, అర్ధ రూపాయితో దోసిడి నిండే చిరుతిళ్ళ కాలం అది. ఈ రోజుల్లో పిల్లలందరూ సెల్ ఫోన్ పట్టుకుని సోఫాలో, బెడ్ మీద టైం గడిపేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మనోళ్ళు చూడని చెట్టు పుట్ట ఉండేది కాదు రమ్మండి. గూటీ బిళ్ళ, అష్టాచెమ్మ, చింతపిక్కలాట, దొంగ పోలీస్, దాగుడు మూతలు, కో ఆట, కబడ్డీ, పరుగు పందాలు, ఏడు పెంకులాట, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఆటలు ఆడామగ తారతమ్యం లేకుండా ఆడేవారు సుమి. పుల్ల ఐస్, సేమియా ఐస్, రస్నా ప్యాకెట్స్, ఆశా చాక్లెట్స్, తాత మామ ప్యాకెట్స్, టైగర్ బిస్కెట్స్ అప్పటి నోరూరించే జ్ఞాపకాలు. కాకి ఎంగిల్ చేసుకుని తినేవారి స్నేహం, మామిడి చింతకాయలు తినడం కోసం ఉప్పు కారం వంతుల వారిగా తెచ్చుకుని తినేవారి షేరింగ్ నేచర్ అమరణీయం. తాటి ముంజుల బండ్లతో, సైకిల్ టైర్లతో రోడ్డు మీద తిరుగుతూ ఏదో కారు నడిపిన ఫీలింగ్తో సంతోషపడిపోయేవారు. ఇరుగు పొరుగు అందరూ కలిసి ఒకే టీవీలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు దూరదర్శన్లో వచ్చే సినిమా కోసం ఎదురు చూసే రోజుల్ని ఏమని చెప్పమంటారు. బ్లాక్ అండ్ వైట్ టీవీలను కూడా చివరిగా చూసింది ఈ 90s కిడ్సే. కార్టూన్ నెట్వర్క్లో టామ్ అండ్ జెర్రీ, ఈటీవీలో పంచతంత్రం, జెమినీలో అల్లాడిన్, డిస్నీ సంధ్య అంటూ ప్రతిదీ వదిలిపెట్టకుండా చాలా డెడికేషన్తో చూసేవారండి. సినిమాలు చూడాలంటే ఇప్పట్లాగా థియేటర్కి వెళ్ళక్కర్లేదండి. వీధిలో తెర మీద వేసే సినిమా కోసం ఎవరి బరకం వారు పట్టుకుని వెళ్ళి ఊరంతా కలిసి కూర్చుని చూసేవారు. బరకంతో స్కూల్ బ్యాగులను కుట్టించుకోవడం, న్యూస్ పేపర్లతో బుక్స్కి అట్టలు వేయడం, ఒకటే బుక్లో అన్ని సబ్జెక్టులని కుదించి రాయడం, వాటిని రాసి వాడుకునే ఘనత కూడా వీళ్ళకే దక్కుతుందండి. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉండడంలో ఏముంది? అప్పట్లో టెలిఫోన్ ఎవరింట్లో ఉంటే వారే చాలా గొప్ప. లేనివారు ఉత్తరాలతో ఎంజాయ్ చేసేవారు అనుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, నేను కూడా 90s కిడ్నే. మరి మీకు కూడా ఏమైనా జ్ఞాపకాలు ఉంటే కమెంట్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.